ఏపీలో పోలవరం స్థాయిలో మరో నూతన సాగునీటి ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ దేశానికే అన్నదాతగా ఖ్యాతి చెందుతుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారు. ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో ఈ ప్రాజెక్టును నిర్మించే అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్ టు స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసే భారం తగ్గించొచ్చని చెబుతున్నారు. ఇక దీనిపై జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం బహుళార్థక ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు బనకచెర్ల నిర్మిస్తే రాష్ట్ర రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు ఉంటుందని, ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందుకోసం రూపకల్పన చేసిన పోలవరం బనకచెర్ల అనుసంధానానికి మొత్తం 81,900 కోట్లు ఖర్చు కానుంది. ఈ అనుసంధానం ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు డిశ్చార్జ్ అవుతుంది. 368.60 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. మెయిన్ టన్నెల్ 20.50 కిలోమీటర్లుండగా సిద్ధాపురం టిన్ టన్నెల్స్ 6.60 కిలోమీటర్లు, పైప్ లైన్ ను 17 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. ఇందుకోసం మొత్తం 9 లిఫ్టులు వినియోగిస్తారు. 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు 15,300 ఎకరాల అటవీ భూమితో కలిపి మొత్తం 54,000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కోసం 5 గ్రామాల్లో 18 నివాస ప్రాంతాల వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఈ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం మొత్తం 3 సెగ్మెంట్లుగా చేపట్టనుంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న పవిత్ర సంగమం వరకు తాడిపూడి వరద కాలువ ద్వారా 175 కిలోమీటర్ల వరకు 18,000 క్యూసెక్ల డిశ్చార్జ్తో నీటిని తరలిస్తాయి. దీనికి 1,401 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇందుకోసం 13,800 కోట్లు ఖర్చు కానుంది. వైకుంఠపురం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు 23,000 క్యూసెక్ల డిశ్చార్జ్తో నీటిని తీసుకెళ్తారు. ఇందుకోసం ఓపెన్ కెనాల్ 83.40 కిలోమీటర్లు, 12.05 కిలోమీటర్ల పైప్ లైన్, 6 లిఫ్టులు నిర్మిస్తారు. 2,493 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తారు. 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ సెగ్మెంట్లోని బొల్లాపల్లి రిజర్వాయర్ కు 152 టీఎంసీల లైవ్ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. ఇందుకోసం 35,750 కోట్ల వ్యయం అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ కు 23,000 క్యూసెక్ల డిశ్చార్జ్తో నీటిని తరలిస్తారు. ఇందుకు ఓపెన్ కెనాల్ 109.80 కిలోమీటర్లు, పైప్ లైన్ 5.7 కిలోమీటర్లు, మెయిన్ టన్నెల్ సిద్ధాపురం టిన్ టన్నెల్స్ నిర్మిస్తారు. వ్యయం 32,350 కోట్లు అవుతుంది. పోలవరం బనకచెర్ల అనుసంధానం పూర్తయితే రాష్ట్రానికి ఎన్నో లాభాలు కలగనున్నాయి. మొత్తం 12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. కాలువ ప్రవహించే సుమారు 400 కిలోమీటర్ల పొడవున ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాగే 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్లు, మత్స్య సంపద, ఇలా వివిధ మార్గాల్లో ఏడాదికి 12,294 కోట్ల సంపద సృష్టి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ అనుసంధానానికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు ఈ ఏడాది జూన్ 20 నాటికి పూర్తి చేయాలని, ఇదే ఏడాది అక్టోబర్ 20 కల్లా ప్రాజెక్టుకు CWC ఆమోదం పొందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. పర్యావరణ అనుమతులు కూడా పొంది త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. పోలవరంతో పాటు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమవుతుందని సీఎం భావిస్తున్నారు.